1947 ఆగస్టు 15న 3 రంగుల జెండా భారతదేశమంతా ఉవ్వెత్తున ఎగిసిపడి రెపరెపలాడింది. కాని కొన్ని సంస్థానాలకు మాత్రం ఇంకా స్వాతంత్రం రాలేదు. అందులో ఒకటి బనగానపల్లె సంస్థానం. 275 చదరపు మైళ్ల విస్తీర్ణంతో 70,000 జనాభాతో అప్పట్లో బనగానపల్లె ఒక చిన్న రాష్ట్రంగా నవాబుల పాలనలో ఉండేది. బ్రిటిష్ ప్రతినిధి కనుసన్నల్లో నవాబులు స్వంత సైన్యంతో దీనిని పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ పాలకులకు ఉరిశిక్ష విధించే అధికారం, పౌరుల ఆస్తులను జప్తు చేసే అధికారం ఉండేది. బనగానపల్లెకి కూడా స్వాతంత్రం తెచ్చి భారతదేశంలో కలపాలని అప్పటి నాయకులు బనగానపల్లె రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసి నవాబుపై ఒత్తిడి తెచ్చారు. బనగానపల్లె రాష్ట్ర కాంగ్రెస్ కేంద్ర కమిటీ సమావేశం 1947 సెప్టెంబర్ 2న కొత్తపేటలో జరిగింది. ఈ సమావేశానికి జె. సత్యనారాయణ అధ్యక్షత వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ తరఫున నివర్తి వెంకట సుబ్బయ్య, వై. రామచంద్రయ్య, పి. రంగారెడ్డి, జె. సత్యనారాయణ, పెండేకంటి వెంకట సుబ్బయ్య, కె. నారాయణరావు మరియు ముక్కమల్ల వెంకట సుబ్బారెడ్డి ఈ బృందం మద్రాసుకు వెళ్లి అక్కడి మంత్రులు కళా వెంకట్రావు మరియు బి. గోపాల్ రెడ్డిని 1947 సెప్టెంబర్లో కలిశారు. ఆ సమావేశంలో వారు రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ మరియు ఆర్థిక సమస్యలపై చర్చించారు. అలాగే బనగానపల్లెను కూడా భారత భూభాగంలో కలవడానికి మా ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నట్టు, అలాగే రాష్ట్రంలో ఉన్న సమస్యలు గూర్చి మంత్రులకు వివరించారు. దీనిపై మంత్రులు సమస్యలను పరిశీలిస్తామని ప్రతినిధులకు హామీ ఇచ్చారు. తరువాత 1947 నవంబర్ 17న రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో జె. సత్యనారాయణ, నివర్తి వెంకట సుబ్బయ్య మరియు ముక్కమల్ల వెంకట సుబ్బారెడ్డి గారు ప్రసంగిస్తూ నవాబు మీర్ ఫజిల్ అలీ ఖాన్ గారు రాష్ట్ర కాంగ్రెస్ అభిప్రాయాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, సంస్కరణలను తొందరపాటుగా అమలు చేయకూడదని హెచ్చరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బనగానపల్లె నవాబును ఢిల్లీకి పిలిపించి ప్రజాప్రభుత్వం ఏర్పరచమని చెప్పడం, రోజురోజుకు ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతూ ప్రభుత్వ ఆజ్ఞల్ని ధిక్కరిస్తూ స్వాతంత్రం కోసం పోరాటం చేయసాగారు. నవాబ్ మీర్ ఫజిల్ అలీ ఖాన్ గారు బనగానపల్లె సంస్థానాన్ని కర్నూలు జిల్లాలో కలపడానికి ఒప్పుకొని 1948 ఫిబ్రవరి 18వ తేదీన విలీన పత్రం మీద సంతకం చేశారు. భారత గవర్నర్ జనరల్ మరియు నవాబ్ సయ్యద్ మిర్ ఫజల్ అలీ ఖాన్ కుదిరిన ఒప్పందం ప్రకారం బనగానపల్లె నవాబ్ తన రాష్ట్ర పరిపాలన, అధికారాలు, న్యాయాధికారాలు అన్నింటినీ 1948 ఫిబ్రవరి 20 నుండి భారత యూనియన్ ప్రభుత్వానికి అప్పగించారు. ఈ ఒప్పందంలో నవాబ్కు ప్రతి సంవత్సరం రాష్ట్ర ఆదాయాల నుంచి పన్నులు లేకుండా 53,900 రూపాయలు ప్రైవీ పర్స్గా ఇవ్వాలని నిర్ణయించారు. 1948 ఫిబ్రవరి 23న బనగానపల్లె కోటలోని దర్బార్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కర్నూలు జిల్లా కలెక్టర్ ఎంపీ బంగారా బనగానపల్లె పరిపాలనను స్వీకరించారు. నవాబ్ మరియు దివాన్ ఢిల్లీలో ఉండడంతో రెవెన్యూ మంత్రి ఖ్వాజా నజీర్ హుస్సేన్ పరిపాలనను అప్పగించారు. మద్రాస్ ప్రభుత్వ రెవెన్యూ బోర్డు సభ్యుడు కుద్వా, జిల్లా అధికారులు మరియు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మలబార్ స్పెషల్ పోలీస్ వారు గౌరవ ఆయుధ వందనాలు సమర్పించారు. కార్యక్రమం తరువాత విఎన్ కుద్వా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అలా బనగానపల్లె సంస్థానం నవాబుల పాలన నుంచి స్వాతంత్రం పొంది భారతదేశంలో ఒక భాగమైంది.